మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి అదేవిధంగా ఎక్కువ మంది అడుగుతున్న ముఖ్యమైన సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా అందరూ అడుగుతున్న ప్రశ్న, సార్ ఈ టెట్కమ్ టీఆర్టీలో క్వాలిఫై అయితే రానున్న డిఎస్సిలో వెయిటేజీ తీస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఉదాహరణకి టెట్కమ్ టీఆర్టీ అనేది 100 మార్కులకు జరుగుతుంది. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు సంబంధించి బీసీ వాళ్ళకి 50% అంటే 100కి 50 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు, ఎస్సీ వాళ్ళకి సంబంధించి 100కి 40 వచ్చినట్లయితే క్వాలిఫై అయినట్లు, ఎస్టీ వాళ్ళకి 100కి 40, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి 100కి 40, ఓసీ జనరల్ క్యాండిడేట్లకు సంబంధించి 100కి 60. ఈ విధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకుని టెట్కమ్ టీఆర్టీలో పాస్ అయితే రానున్న డిఎస్సికి ఈ వెయిటేజీని పరిగణలోకి తీసుకుంటారా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. గైస్ ముఖ్యంగా గమనించాలి, ఈ టెట్కమ్ టీఆర్టీ వెయిటేజీ అనేది రానున్న డిఎస్సికి సంబంధించి రానున్న రెగ్యులర్ డిఎస్సీలకు సంబంధించి పరిగణలోకి తీసుకోరు. ఈ మార్కులు కేవలం ఈ టెట్కమ్ టీఆర్టీకి మాత్రమే పరిమితం. ఈ టెట్కమ్ టీఆర్టీలో పాస్ అయినా కూడా భవిష్యత్తులో జరిగే డిఎస్సిలో వెయిటేజీ అయితే తీసుకోరు. ఈ నోటిఫికేషన్ అనేది ఈ పోస్టుల భర్తీకి మాత్రమే పరిమితం అవుతుంది. భవిష్యత్తులో మాత్రం ఈ టెట్కమ్ టీఆర్టీ వెయిటేజీని అయితే పరిగణలోకి తీసుకొని ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. లిమిటెడ్ డిఎస్సి, బ్యాక్లాగ్ డిఎస్సికి సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ కోటాలో తప్ప మిగిలిన ఎవరికి కూడా పోస్టులు అయితే లేవు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు తప్ప మిగిలిన ఎవరు కూడా అప్లై చేసిన అనవసరం, పోస్ట్ అయితే రాదు కాబట్టి రెగ్యులర్ డిఎస్సికి చదువుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న, సార్ రానున్న డిఎస్సికి రెగ్యులర్ డిఎస్సికి సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చెప్పండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల లోపు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించి 44+5 సంవత్సరాల అదనపు వయసు సడలింపు, 49 సంవత్సరాల లోపున్న అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జనరల్ క్యాండిడేట్లు, ఓసీ క్యాండిడేట్లకు మాత్రం 44 సంవత్సరాల వయసు సడలింపు అనేది వర్తిస్తుంది. మనకి సచివాలయ ఉద్యోగాలకు కానివ్వండి, మిగిలిన ఉద్యోగాలకి 42 సంవత్సరాల వయో పరిమితి ఉంటుంది. కానీ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి 44 సంవత్సరాల గరిష్ట వయో పరిమితి అనేది ఓసీ క్యాండిడేట్లకు సంబంధించి వర్తించడం జరుగుతుంది. ఇది మనకి రానున్న రెగ్యులర్ డిఎస్సికి కూడా ఇదే విధంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. వయో పరిమితి ఓసీ క్యాండిడేట్లకి పొడిగించాలనే డిమాండ్ ఉంది. దాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారనేది చూడాలి. మనకి నెక్స్ట్ అండి, టెట్లో వచ్చిన మార్కులని 20% వెయిటేజ్ ఏ విధంగా తీసుకుంటారు? ఒకవేళ టెట్కమ్ టీఆర్టీలో వచ్చిన మార్కుల ప్రకారం 20% వెయిటేజ్ ఏ విధంగా తీసుకుంటారు? దీని గురించి ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ఉదాహరణకి 150 మార్కులకి టెట్ పరీక్ష జరుగుతుంది కదా. 150 మార్కులకి జరిగే టెట్ పరీక్షలో మీరు 120 మార్కులు స్కోర్ చేశారనుకుంటే మీ టెట్ వెయిటేజీ 20% కింద 20 మార్కులకు గాను 16 మార్కులను అయితే యాడ్ చేస్తారు. మీకు ఉదాహరణకి టెట్లో 150 మార్కులకు గాను 100 మార్కులు వచ్చినట్లయితే మీకు 20% వెయిటేజీకి గాను 13.33, అంటే మీకు 20 మార్కులకు గాను 13.33 మార్కులను అయితే యాడ్ చేస్తారు. 33 అనేది పాయింట్స్లో వస్తుంది. ఇక టెట్కమ్ టీఆర్టీకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే టెట్కమ్ టీఆర్టీ అనేది 100 మార్కులకి జరుగుతుంది. మీకు 100 మార్కులకి జరిగే టెట్కమ్ టీఆర్టీలో 80 మార్కులు మీరు స్కోర్ చేశారనుకుంటే మీకు ఇక్కడ 20% వెయిటేజీ కడితే 16 మార్కులు అయితే వస్తాయి. 100 మార్కులకి జరిగిన టెట్కమ్ టీఆర్టీలో మీకు 75 మార్కులు వచ్చినట్లయితే 20% వెయిటేజీ కడితే 15 మార్కులు. 100 మార్కులకి జరిగే టెట్కమ్ టీఆర్టీలో మీరు 70 మార్కులు స్కోర్ చేసినట్లయితే 20% వెయిటేజీ కడితే 14 మార్కులు. ఈ విధంగా రావడం జరుగుతుంది. గైస్ ఇక్కడ గమనించాలి, మీకు టెట్లో ఎక్కువ మార్కులు వస్తే టెట్ మార్కులని పరిగణలోకి తీసుకుంటారు. టెట్కమ్ టీఆర్టీలో ఎక్కువ మార్కులు వస్తే టెట్కమ్ టీఆర్టీ మార్కుల్ని 20% వెయిటేజీని అయితే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇంకా చాలా మందికి ఇంకొక సందేహం కూడా ఉంది, సార్ 2022లో టెట్ మార్కులు తక్కువగా వచ్చినాయి, 2018లో జరిగిన టెట్లో నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఏ వెయిటేజీని పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. మీకు ఏ టెట్ ఎగ్జామ్లో ఏ ఇయర్లో రాసిన టెట్కి ఎక్కువ మార్కులు వస్తే వాటినే పరిగణలోకి తీసుకుంటారు. ఉదాహరణకి 2022లో మీకు టెట్ ఎగ్జామ్లో 90 మార్కులు మాత్రమే వచ్చినాయి అనుకుంటే 2018లో మీకు టెట్లో 110 మార్కులు వచ్చినాయి అనుకుంటే ఏ ఇయర్లో టెట్ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు వచ్చినాయో వాటినే వెయిటేజీ కింద పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ టెట్కమ్ టీఆర్టీ వాళ్ళు ఏమవుతుందంటే ఎవరైతే టెట్ పాస్ అవ్వలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా డైరెక్ట్గా ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. డిఎస్సి అనేది నేరుగా టెట్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడే మనకి మెయిన్ డిఫరెన్స్ వస్తుంది. డిఎస్సి అనేది 80 మార్కులకి జరుగుతుంది. టెట్లో వచ్చిన మార్కులని 20% కింద తీసుకుని ఓవరాల్గా 80+20 100 మార్క్స్కి ఫైనల్గా కాలిక్యులేషన్ అయితే చేస్తారు. ఇక్కడ మనకి టెట్కమ్ టీఆర్టీ అనేది నేరుగా 100 మార్కులకి జరుగుతుంది. ఎవరైతే టెట్ పాస్ అవ్వలేని క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు కూడా ఈ టెట్కమ్ టీఆర్టీకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. అందరికి కూడా అవకాశం ఉంటుంది. గైస్ ఇంక చాలామందికి ఒక సందేహం అయితే ఉంది, సార్ మనకి సెకండ్ టెట్ నోటిఫికేషన్ వస్తుందా,
లేదంటే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా, టెట్కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి డిసెంబర్లో సెకండ్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ డిసెంబర్లో సెకండ్ టెట్ నోటిఫికేషన్ వచ్చి 2 నెలల తర్వాత ఎగ్జామ్ కంప్లీట్ చేసినట్లయితే మనకి 2023లో ఇప్పటి నుంచి 6 నెలల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మనకి డిసెంబర్లో సెకండ్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది లేకపోతే నేరుగా అందరికీ అవకాశం కల్పించే విధంగా 2018 మాదిరిగానే టెట్కమ్ టీఆర్టీ రూపంలో ఇక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ టెట్కమ్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ వచ్చినా సరే ఎవరైతే టెట్లో మంచి స్కోర్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి వెయిటేజీని టెట్కమ్ టీఆర్టీలో కూడా 20% పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే టెట్లో మంచి స్కోర్ చేసుకున్నారో వాళ్ళకు కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళు, టెట్ పాస్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా టెట్కమ్ టీఆర్టీ పెట్టినట్లయితే డైరెక్ట్గా టీచర్ పోస్టుల భర్తీలో వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా ఒక డిఎస్సి, ఒక రెగ్యులర్ డిఎస్సి జరిగే కంటే ముందుగా 2 టెట్లు అయితే తప్పనిసరిగా ఉంటాయి. మనకి గత 2018లో 2 టెట్లు జరిగిన తర్వాత 2019లో టెట్కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు కూడా మనకి డిసెంబర్లో ఇంకొక టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఒకవేళ 2వ టెట్ నోటిఫికేషన్ లేకపోతే మాత్రం కంపల్సరీగా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు అందరికీ అవకాశం కల్పించే విధంగా టెట్కమ్ టీఆర్టీ అనేది 200 ప్రశ్నలకి 100 మార్కులకి ఉంటుంది. అందువల్ల రానున్న టీచర్ పోస్టుల భర్తీలో అందరికీ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. టెట్కమ్ టీఆర్టీకి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో 200 మార్కులు 100 ప్రశ్నలకు సంబంధించి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. కంప్లీట్గా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. టెట్కమ్ టీఆర్టీలో వచ్చిన మార్కుల వెయిటేజీని మాత్రం రానున్న డిఎస్సిలో యాడ్ చేయరు. ఈ టెట్కమ్ టీఆర్టీ అనేది ఈ లిమిటెడ్ డిఎస్సికి సంబంధించి టెట్కమ్ టీఆర్టీ అనేది కేవలం ఈ లిమిటెడ్ డిఎస్సికి సంబంధించి మాత్రమే పరిమితం. 2018 టెట్కమ్ టీఆర్టీ అనేది 2018కి మాత్రమే పరిమితం. టెట్లో వచ్చిన మార్కులను మాత్రమే ఇక్కడ రానున్న డిఎస్సిలోను టెట్కమ్ టీఆర్టీలోను వెయిటేజీ కింద తీసుకుంటారు తప్ప టెట్కమ్ టీఆర్టీలో పాస్ అయినా కూడా ఎటువంటి వెయిటేజీ అనేది రానున్న భవిష్యత్ నోటిఫికేషన్లో పరిగణలోకి అయితే తీసుకోరు. ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించండి. ఓకే గైస్, అర్థమైంది కదా, మీకు కంప్లీట్గా అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ రాకపోతే మాత్రం రానున్న రోజుల్లో డిఎస్సి జరిగితే మాత్రం కంపల్సరీగా టెట్కమ్ టీఆర్టీ రూపంలో జరుగుతుంది. అందరికీ కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే మీరు స్పీడ్ చేసుకోండి. ఇది కంప్లీట్గా ఎస్జిటి అభ్యర్థులకు సంబంధించి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ క్యాండిడేట్లు ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ క్యాండిడేట్లకు వచ్చేసరికి కంపల్సరీగా టెట్ పాస్ అయిన వాళ్ళకి డిఎస్సి రూపంలో నోటిఫికేషన్ గత 2019లో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైతే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళకి సంబంధించి టెట్కమ్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ వచ్చింది. భవిష్యత్తులో కూడా మనకి 2వ టెట్ నోటిఫికేషన్ వచ్చినట్లయితే కంపల్సరీగా డిసెంబర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ 2వ టెట్ డిసెంబర్లో నోటిఫికేషన్ రాలేదు, డైరెక్ట్గా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ జరుగుతుందంటే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించి టెట్కమ్ టీఆర్టీ రూపంలో నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించి నేరుగా డిఎస్సి రూపంలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదేమైనా అందరికీ కూడా అవకాశం ఇచ్చే విధంగా నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించవలసిన సమయం అయితే ఇది. కంప్లీట్గా టెక్స్ట్ బుక్లు కానివ్వండి, పీడిఎఫ్లు కానివ్వండి, మెథడాలజీస్ 1 to 8th క్లాస్కి సంబంధించి నూతన పాఠ్యపుస్తకాలు, 9th to 10th క్లాస్కి సంబంధించి ప్రస్తుతం ఉన్న పాఠ్యపుస్తకాలు, విద్యా దృక్పథాలు, మనకి పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి పీడిఎఫ్లు కానివ్వండి అన్నీ కూడా మీకు ఫ్రీగా టెక్స్ట్ బుక్ల రూపంలో పీడిఎఫ్లు అనేవి అందించడం జరుగుతుంది. కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు కంప్లీట్గా పీడిఎఫ్లు అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్లో పీడిఎఫ్లు అయితే చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకి ఓవరాల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సగం సగం చూసినట్లయితే సగం సగం మాత్రమే తెలుస్తుంది. ఓకే గైస్, టెట్కమ్ టీఆర్టీకి సంబంధించి ఎస్జిటి వాళ్ళకి సంబంధించి కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు స్క్రీన్ మీద ఉంది. ఇక నెక్స్ట్ ఈ లిమిటెడ్ డిఎస్సికి సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు మాత్రమే అప్లై చేయండి. ఒకవేళ మీరు సరదాగా ఒక మాక్ టెస్ట్ రూపంలో ప్రాక్టీస్ పరంగా రాద్దామనుకుంటే మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ అయితే రాదు. మనకి పోస్టులు అయితే జనరల్ కోటాలో ఏమీ లేవు, జస్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ కోటాలో మాత్రమే ఉన్నాయి. దీనికి సంబంధించి అప్లై చేసి 500 రూపాయలు వేస్ట్ చేసుకోవడం వ్యర్థం. ఓకే, కంప్లీట్గా దీనికి సంబంధించి ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళైతే పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసుకుని
ఏ విధంగా పోస్టులు అనేది చెక్ చేసుకోవాలని కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి. ఏ రిజర్వేషన్ వాళ్ళకి పోస్టులు ఉన్నాయి, ఏ రిజర్వేషన్ వాళ్ళకి పోస్టులు లేవు అనేది తెలుసుకోవాలంటే ఆల్రెడీ రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో కంప్లీట్గా చూడండి. ఏ జిల్లాలో పోస్ట్ ఉంది, ఎక్కడ లేదనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. మీరు రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి అక్కడ కంప్లీట్గా చెక్ చేసుకున్నట్లయితే అక్కడ కూడా మీకు ఏ జిల్లాలో పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాలో పోస్టులు లేవు అనేది తెలుస్తుంది. జనరల్ కోటాలో ఎక్కడ కూడా పోస్టులు లేవు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ కోటాలో విజువల్లీ హ్యాండిక్యాప్టెడ్, హీర్కి సంబంధించిన హ్యాండిక్యాప్టెడ్, ఆర్థిపెడికల్లీ హ్యాండిక్యాప్టెడ్, మనకి నెక్స్ట్ వచ్చేసరికి విజువల్లీ హ్యాండిక్యాప్టెడ్ విహెచ్కి సంబంధించి ఈ విధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ కోటాలో మాత్రమే పోస్టులు ఉన్నాయి. అది కూడా ఉర్దూ కోటాలోను, కన్నడ కోటాలోను. మనకి తెలుగులో ఎస్జిటి పోస్టులు ఎక్కడ కూడా లేవు. ఉన్న 1-2 పోస్టులు కూడా సర్టెన్ రిజర్వేషన్ వాళ్ళకు మాత్రమే ఉన్నాయి. వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవాలనుకుంటే పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అయితే అక్కడి నుంచి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ట్రై చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ప్రిలిమ్స్ లోపాల సవరణతో విజయానికి ఆస్కారం అంటూ ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి ఎండోన్మెంట్ ఆఫీసర్కి సంబంధించి చూసినట్లయితే ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం అనేది కొద్దిగా బాగానే ఉంది, కానీ మెయిన్స్ ప్రశ్నాపత్రం విషయానికి వచ్చినట్లయితే విస్తృతంగా సిద్ధం కావాలి కంపల్సరీగా. మనకి ప్రశ్నల లోతు, క్లిష్టత కూడా ప్రిలిమ్స్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 1:50 నిష్పత్తిలో ఇక్కడ గ్రూప్ 4కి సంబంధించి కానివ్వండి, ఎండోన్మెంట్ ఆఫీసర్కి సంబంధించి కానివ్వండి మెయిన్స్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఒక పోస్ట్కి 50 మంది చొప్పున మెయిన్స్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి మెయిన్స్ విషయంలో కూడా ఎవరైతే విస్తృతంగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి సంబంధించి మంచి ప్రయోజనం అయితే చేకూరుతుందంటూ ఒక కథనం ఉంది. మీరు వీడియోని ఫాలో పెట్టుకుని వీడియో క్వాలిటీని పెంచుకుని కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి 1312 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన సరిహద్దు భద్రతా కేంద్రాల్లో పోస్టుల భర్తీ జరగబోతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి సరిహద్దు భద్రతా దళం ఇక్కడ బిఎస్ఎఫ్ ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీరు వీడియోని ఫాలో పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ప్రకటించిన పోస్టుల్లో హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్కి సంబంధించి 982, హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ 330, 75% ఖాళీలు నేరుగా భర్తీ చేస్తారు. 25% ఖాళీలను బిఎస్ఎఫ్లో పనిచేస్తున్న వారి చేత భర్తీ చేస్తారు. దరఖాస్తుదారులు 10వ తరగతి ఐటీ పాస్ అయి ఉండాలి. 10వ తరగతి ప్లస్ ఐటీ. రేడియో అండ్ టెలివిజన్కి సంబంధించి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఆపరేటింగ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి డేటా ఆపరేటర్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ జనరల్ ఎలక్ట్రానిక్స్ డేటా ఆపరేటర్. ఈ విధంగా మనకి ఫిట్టర్ కోర్సులు కానివ్వండి, ఐటీ కోర్సులు ఎవరైతే చేశారో వాళ్ళకి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ పరీక్ష వచ్చేసరికి 100 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటుంది. నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది. 1/4. ఇక్కడ మనకి మొత్తం 4 పార్ట్ల కింద డివైడ్ చేశారు. ఇక్కడ పార్ట్ 1 వచ్చేసరికి ఫిజిక్స్లో 40 ప్రశ్నలు 80 మార్కులు, మ్యాథమెటిక్స్లో 20 ప్రశ్నలు 40 మార్కులు, కెమిస్ట్రీలో 20 ప్రశ్నలు 40 మార్కులు, నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు 40 మార్కులు. ఓవరాల్గా 100 ప్రశ్నలకి 200 మార్కులకి పరీక్ష జరుగుతుంది. 19/9/2022 నుంచి ఇక్కడ దరఖాస్తులు అయితే తీసుకుంటారు. ఇక్కడ పరీక్ష తేదీ వచ్చేసరికి నవంబర్ 20, 2022 ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంటేషన్ జనవరి 16 నుంచి 2023 నుంచి జరుగుతుంది. ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 15, 2023. అఫీషియల్ వెబ్సైట్ https.bsf.gov.in. ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే గైస్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ శారీరక ప్రమాణాలు కూడా ఏ విధంగా ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, రన్నింగ్ అనేది ఎంత సమయంలో పూర్తి చేయాలి, వీటికి సంబంధించి కూడా కంప్లీట్ స్ట్రక్చర్ అంతా కూడా మనకి పబ్లిష్ చేస్తున్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, వాళ్ళైతే అప్లై చేసుకుంటారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇక్కడ ఇంటర్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు ఉచిత బీటెక్ చదువుకుని లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం చేరే అవకాశం. ఇందుకు సంబంధించిన ఇంటర్మీడియట్ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన వారికి బీటెక్ కోర్స్ లెఫ్టినెంట్ కొలువుకు సంబంధించిన ఉచిత శిక్షణ 2023 నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ విజయవంతంగా శిక్షణ కోర్స్ పూర్తి చేసుకున్న వారికి బీటెక్ డిగ్రీతో పాటు ఆర్మీ లెఫ్టినెంట్ ఉద్యోగం సొంతమవుతుంది. నెలకు ₹1,00,000 వేతనం లభిస్తుందంటూ బీటెక్తో లెఫ్టినెంట్ హోదా అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ కథ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జేఈఈ మెయిన్స్ 2022లో సాధించిన స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇలా వడపోతలో చివరగా సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇక్కడ ఒక పరీక్షను అయితే కండక్ట్ చేసి ఎంపిక చేస్తారంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా పబ్లిష్ చేశారు. మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇది మనకి వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది ఎప్పటికప్పుడు మిస్ కాకుండా ఉండేది మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. శుభం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.